భీష్ముడు స్త్రీపై ఆయుధం ఎత్తబోనని ప్రమాణం చేశాడు. శిఖండిని చూసిన క్షణం భీష్ముడు విల్లు దిగువకు వదిలేశాడు. అదే సమయం అర్జునుడు కన్నీళ్లు దాచుకుంటూ బాణాల వర్షం కురిపించాడు. అనేక బాణాలు భీష్ముని శరీరాన్ని ఛేదించాయి. చివరికి ఆయన రథం నుండి కింద పడిపోయాడు. కానీ నేలను తాకలేదు. వేల బాణాలపై ఆయన శరీరం నిలిచింది. అది ఒక అద్భుత దృశ్యం. బాణశయ్యపై విశ్రమిస్తున్న మహావీరుడు. ఇచ్ఛామరణ వరం కలిగిన భీష్ముడు వెంటనే ప్రాణాలు విడవలేదు. ఉత్తరాయణం వచ్చే వరకు బాణశయ్యపైనే పడిగాపులు కాశాడు. శరీరం నొప్పితో నిండిపోయినా మనస్సు ప్రశాంతంగా ఉంది. ఆయన ముఖంలో చిరునవ్వు ఉంది. ధర్మం కోసం చేసిన త్యాగానికి అది సాక్ష్యం. యుద్ధరంగంలోని ప్రతి యోధుడు ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించాడు. శత్రువులు కూడా ఆయనకు గౌరవం ఇచ్చారు. ఎందుకంటే భీష్ముడు కేవలం యోధుడు కాదు, ధర్మస్వరూపుడు. భీష్మ పర్వం మనకు చెప్పేది ఒక్కటే: ప్రతిజ్ఞ ఎంత గొప్పదో